ఈ వీడియోని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అదంతా నాకు తెలియదు. కానీ చూసేవాళ్ళు ప్లీజ్ అడ్జస్ట్ అయ్యి చూడండి. దిస్ ఈజ్ మై శ్రావణం ఫస్ట్ ఫ్రైడే అన్నమాట. అండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అని ఫీల్ అవుతున్నాను, కానీ బాగాలేను. సో హెల్త్ బాగాలేదన్నమాట. అయినా కూడా శ్రావణం ఫస్ట్ ఫ్రైడే కదా, కొంచెం టెంపుల్కి వెళ్దామనేసి నేను రెడీ అయినానన్నమాట. పాపని ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసేసి రెడీ అయ్యి పాపని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా, సో టిఫిన్ చేపించేసి తీసుకెళ్దామనేసి అనుకున్నాను. సో తన కోసం అనేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ ఫ్రైడే అండ్ సాటర్డే ఇడ్లీ చేశాను అన్నమాట. మీరు ముందు సాటర్డే వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ సో ఇడ్లీ చేసేసి చట్నీ చేసేసి ఇంకా తనని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేసాను. సో నేను పూజది అండ్ తనని స్కూల్కి తీసుకెళ్ళి ఎలా అంటే డే విత్ మై బేబీ అనేసి అలా చేద్దాము దీన్ని అనేసి ప్లాన్ చేసుకున్నాను. కానీ నేను అనుకున్నది ఒకటి, చేసేది మొత్తం ఒకటి అన్నమాట. సో తను కూడా పసుపు పెట్టుకుంటే కావాలని అడిగితే తనకు కూడా పెట్టాను. ఇంకా మా హస్బెండ్ ఫ్లవర్స్ తీసుకొచ్చారు దేవుడి కోసం అనేసి. ఇంకా ఎలా అంటే వరలక్ష్మి వ్రతం రాకముందుకే ఫ్లవర్స్కి ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇంకా గోల్డ్ లాగా పెరుగుతూ ఉంది. అసలు ఏమవుతుందో ఏమో, వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా ఎంత ప్రైజెస్ ఉంటాయో తెలియదు మనకి. సో ఈ 3 టైప్స్ అయితే తను తీసుకొచ్చారన్నమాట. అంటే అన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకొచ్చారు. సో నేను బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను అన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే బతుకమ్మ పండుగ అప్పుడు అలా వేసుకున్నానంటే ఇంకా మళ్ళీ ఇప్పటివరకు అంత వేసుకోవాల్సిన అవసరం రాలేదు, రెడీ అవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. సో ఇవాళ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో పూజ చేసిన తర్వాత వెళ్దాం అనేసి అనుకున్నాను. ఇంకా హెల్త్ బాగాలేదు కదా. సో మా హస్బెండ్ కూడా వద్దు వెళ్దాంలే తర్వాత, కొంచెం నువ్వు ఫస్ట్ సెట్ అవ్వు అనేసి అని అన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకొని లేద్దామనేసి పడుకున్నాను. ఇంకా పాపని తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది అంతలోపే. సో తను తీసుకొద్దామన్నాడు. ఇంకా నేనే వెళ్ళి తీసుకొస్తానులే అనేసి అన్నాను. ఇంక ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. కలిసి వెళ్ళి తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత నార్మల్గా మనం లాస్ట్ టైం మ్యాంగోస్ షార్ట్ వీడియో పెట్టానన్నమాట. పండ్లు ఉంటాయి కదా, మామిడి పండ్లు, వాటిని జ్యూస్ తీసి దాన్ని మనం స్టోర్ చేసుకున్నాం కదా. సో కొంచెం జ్యూస్ చేసి ఇస్తానని చెప్పేసి తను మిల్క్ యాడ్ చేసి చేశాడు. సో షుగర్ వద్దు అనేసి అన్నారన్నమాట. నాకు తాగాలనిపించట్లేదు, తిడుతున్నాడు. అది చూసుకుంటూ వీడియో తీస్తున్నాను నేను, వినుకుంటూ, తిడుతుంటే వినుకుంటూ అన్నమాట. ఎలా అంటే కంప్లీట్గా తాగాలి, ఒక 2 సిప్స్ అలా తాగేసి మళ్ళీ తీసుకొచ్చి తీసుకో నాకు వద్దు, నాకు తాగబుద్ధి అయితే లేదు, ఇలాంటివి ఏం చెప్పొద్దు అని చెప్పాడు. ఇంకా కోపంగా చూస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా వంట చేద్దామనేసి అనుకునే లోపే ఇంకా వద్దులే నేను చేస్తాను, నీకు బాగాలేదు కదా అనేసి చేస్తా అన్నాడు. ఇదేదో బాగుంది కదా సరే అనేసి చెయ్యని అన్నాను. నేను వీడియో తీసుకుంటానని చెప్పాను అన్నమాట. వీడియో లేదు ఏం లేదు, పోయి అక్కడ కూర్చోపో అంటుండు. రెస్ట్ తీసుకోమంటే వీడియో తీసుకోవడం కాదమ్మా, కూర్చోపో పడుకోపోలేదంటే అని చెప్తుండు. కానీ నేను వినట్లేదు. ఇంకా మా పాప ఇల్లంతా అల్లరి చేస్తూ చెత్త పడేస్తుంది అన్నమాట. టిష్యూస్ తీసుకొచ్చి పడేస్తూ ఉంది. ఇంకా మాకు చెప్తుంది పడేస్తున్నామనేసి. తనకు కూడా కొంచెం ఇచ్చాము, కానీ తను తాగట్లేదు. హాఫ్ పోస్తే కొంచెం తాగింది, ఇంకా కొంచెం ఉందన్నమాట. సో తను వచ్చేసి ఎలా అంటే యూట్యూబ్లో పెట్టుకున్నాడు, ఏంటి మన టమాటా చారు, మేమైతే టమాటా చారు అంటాం, రసం అనం మేము, టమాటా చారు చేద్దామనేసి పెట్టుకున్నాడు అన్నమాట. సో అందులో నేను చేసేదానికి తను చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదో అలా టేస్ట్ ఉంటే అయిపోద్ది, తింటే అయిపోద్ది కదా అని చెప్తాడు. ఓకే అని చెప్పిన. ఇంకా వంట చేసింది కాక వంటకు దిష్టి కూడా తీసుకుంటాడు. అమ్మో, నేను ఇంకా అసలు వీడియో తీసినప్పుడు చూడలేదు, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నా. దిష్టి తీసింది. అండ్ తను టేస్ట్ చేసి నాకు కూడా చేయమని చెప్తుండు. కొంచెం ఘాటుగా ఉందో చూడు, లేదంటే ఇంకా కొంచెం మిరియాలు యాడ్ చేస్తా అని చెప్తుండు. పాప పారిపోతుంది. తను పారిపోవడమే కాక ఇంకొకటి ఏంటి అని అంటే, తనకి ఫుడ్ తినిపించేటప్పుడు అంటే మేము ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఆ టైంలో వేసి తినిపిస్తుండే కూడా నో అనేసి వెళ్ళిపోయింది. తను తినలేదు పాపం. ఇంకా తనకి మేము బయటికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా షాపింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా నాకు మెయిన్గా లెగ్స్కే ప్రాబ్లం, కాళ్ళకే ప్రాబ్లం ఉంది. సో ఇంకా నా వల్ల అవ్వదు, నేను కొంచెం ఎక్కువసేపు నిలబడి షాపింగ్ చేసే అంత లేదు నాకు అని అంటే వద్దులే అనేసి ఊరుకున్నామన్నమాట. పాపకి నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే ఉంది కదా, సో కోన్ తీసుకొచ్చుకుంది. ఇంకా పెట్టానన్నమాట. తను ఎలా అంటే ఫస్ట్ టైం తనకి కోన్ పెట్టడం. ఇప్పటివరకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు నార్మల్గా గోరింటాకు ఉంటుంది కదా మైదాకు, అదే పెట్టేవాళ్ళము. ఇది ఫస్ట్ టైం అన్నమాట గోరింటాకు పెట్టడము. ఇంకా ఓకే, నైట్ ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు. తను చేసిన వంట
అంట, తనే సరిగ్గా తినలేదు, కొంచెం కొంచెం తిన్నామన్నమాట, సాల్ట్ తక్కువైందని వేసుకొని తిన్నాము. సో బయటికి వెళ్దాం డిన్నర్కి అనేసి చెప్పి ఇంకా డిన్నర్కి వెళ్ళేసి వస్తున్న దారిలో కుల్ఫీ తినేసి వచ్చేసాము. ఇంకా నేను పూజ చేసిన వీడియో, టెంపుల్కి వెళ్తాను కదా, అదంతా మంచిగా తనతో ఒక వీడియో అవుతుంది అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఇంకా చూద్దాము తీయగలుగుతామో తీయలేదు. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.